పెళ్లి కూతుర్లా చాలా బాగున్నారు అమ్మాయి గారు. నువ్వు కూడా చాలా బాగున్నావు రాజు. మన ఇద్దరికి పెళ్ళి ఎలా జరగాలో అది జరగలేదు. మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఆ భగవంతుడిచ్చాడు. అవును అమ్మాయి గారు, నాకు అదే అనిపించింది. పోనీలే రాజు, కనీసం ఇలా అయినా మనకి పెళ్ళైనట్టు పెళ్లి ఫోటోలు వీడియోలు గుర్తుగా ఉంటాయి. అమ్మాయి గారు, కానీ అవి బయటపడితే, పెద్దయ్య గారి కంట పడితే చాలా ప్రమాదం. సరే రాజు, ఫారినర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, పద వెళ్దాం. అమ్మాయి గారు, ఒక్క నిమిషం. మీకు ఏ దిష్టి తగలకూడదు అమ్మాయి గారు. ఇప్పుడు పదండి. అదేంటి అలా కూర్చున్నారు? వాయ్? హిందువుల సాంప్రదాయం ప్రకారం వాటి మీదే కూర్చుంటారు సారు. వాటిని పెళ్లిపీటలు అంటారు. ఓ ఓకే, నైస్. హిందూ వివాహ సంప్రదాయంలో ముఖ్యంగా 35 ఘట్టాలుంటాయి. యాక్టివిటీస్ సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అది సార్, పెళ్లి చూపులతో ప్రారంభమై నిశ్చితార్థంతో మాట చేసుకుని మంగళ స్నానాలు చేసి జీలకర్ర బెల్లం పెట్టి కన్యాదానం చేసి మంగళసూత్ర ధారణ చేసి తలంబ్రాలు, బ్రహ్మముడి, సప్తపది, అరుంధతి నక్షత్ర దర్శనం, ఇలా 35 ఘట్టాలు పూర్తి చేసుకోవడంతో వివాహ ఘట్టం పూర్తవుతుంది. ఓ గ్రేట్ ట్రెడిషన్. ఇప్పుడు పెళ్లి చేసి చూపించండి. తాలికట్టు బాబు.
దేవో బృహస్పతి ఓం తేంద్రచాగ్నిశ్చరాస్పృంధాయతాం కృతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు శతమానం భవతి సదాయి పురుషः సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తే ఉత్తరగోత్రాభివృద్ధిరస్తు. పెద్దయ్య రావడానికి ఇంకా ఎంత టైం పడుతుందో ఏంటో. భలే టైంకి వచ్చారు అంకుల్. గుడిలో చూద్దామనుకున్న జంటని ఇప్పుడు ఇక్కడ చూద్దాం పదండి.
ఇక నుండి అప్పలనాయుడు కొడుకు నూకరాజుకు మరియు మా అమ్మాయి రూపకు ఎలాంటి సంబంధాలు ఉండవని తెలియజేస్తూ వ్రాతపూర్వకంగా మాట ఇస్తున్నాను. సూపర్ యాక్టింగ్ అంకుల్. మాకేమో మీ విషయంలో వేలు పెట్టనని మాటిస్తారు, కానీ ఇక్కడేమో ఏకంగా ఒకరి వేలు ఒకరి పట్టుకునేలా ప్లాన్ చేశారు. ఏడడుగులు కూడా వేసినట్టే ఉన్నారు. రాజుకు నాకు నిశ్చితార్థమైంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం. ఆ విషయం మీకు తెలిసినా మీ కూతురు రాజుని పెళ్లి చేసుకుంటుందంటే ఏమనుకోవాలి అంకుల్? ఇదంతా మీ అనుమతి లేకుండానే జరుగుతుందంటారా? పెద్దయ్య, నార్మల్ రేయ్, నీకెన్నిసార్లు చెప్పాలరా నా కూతురు జీవితంలోకి అడుగు పెట్టద్దని? ఇంకా నీ మెళ్ళ తాళి పట్టు ఒకటా? What happened? What's going on? అదే నేను అడుగుతున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నానా, నేను చెప్పేది ఒకసారి వినండి. ఎంతకాలం నేను వింటూనే ఉన్నాను, నువ్వు చెప్తూనే ఉన్నావు. వీడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు రూపా. అటు అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తూ ఇటు నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాడు వీడు. అసలు నువ్వు పనిచేసే ఆఫీసులో వీడికేం పని? మీరు రాంగ్గా మాట్లాడుతున్నారు అంకుల్. మీ అమ్మాయి పనిచేసే ఆఫీసులో రాజు లేడు. శ్వేత, రాజు ఆఫీస్లోనే మీ అమ్మాయి ఎంప్లాయీగా పనిచేస్తుంది. అసలు ఇంత లేటుగా పంపిస్తే ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడతారనే బుద్ధి లేని కంపెనీలో నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదమ్మా. ఫస్ట్ రోజు కాబట్టి వర్క్కి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చారు నాన్న, అందుకే లేట్ అయింది. ఇది నా ఆఫీసే. ఇది కూడా మీకు తెలియదని చెప్తే నమ్మడానికి మేమేం గొర్రెలం కాదు. సూర్యప్రతాప్ గారు, శుభలేఖలు రాయించేటప్పుడు మిమ్మల్ని కూడా మా ఫ్యామిలీ మెంబర్లా భావించి మిమ్మల్ని కూర్చోమని చెప్పాం. అది కూడా మర్చిపోయి అలా ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు.
రూపా, వీళ్ళంతా చెప్తుంది నిజమా? నువ్వు వీడి ఆఫీస్లో పనిచేస్తున్నావా? నాన్న నేను చెప్పేది ఒకసారి వినండి. నువ్వు పనిచేస్తున్నావా లేదా? చెప్పు. No! సీఎం గారు, ఇంతవరకు ఏం జరిగిందో నాకు తెలీదు. ఇక నుంచి మీ విషయంలో మా అమ్మాయి అడుగు పెట్టదు. మీ మాట మీద నమ్మకం లేదు అంకుల్. మీ అమ్మాయి చేత చెప్పించండి. చెప్పు చెప్పు. పెద్దయ్య, అసలు ఇది పెళ్ళే కాదు పెద్దయ్య. నార్మల్. లేకపోతే పెద్ద కర్మ చేస్తున్నారా? ఆ కర్మ ఏంటో నాకు చేయండి రా. నాన్న పదా. పెద్దయ్య, మాట్లాడుకో మాట్లాడుకో. పెద్దయ్య, పెద్దయ్య, సిటిపై కుంకుమై మురిసిపోనేస్తమా. అమ్మా శ్వేత, నువ్వు ఇష్టపడ్డావన్న ఒక్క కారణంతో నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నేను తలుచుకుంటే ఏ మినిస్టర్ సంబంధాన్నో ఏ సీఎం సంబంధాన్నో నేను తీసుకురాగలను. ఇప్పటికీ మించిపోయింది లేదు. నా అల్లుడంటే నా కూతుర్ని మాత్రమే ప్రేమించేవాడే ఉండాలనేదే నా కోరిక. సారీ డాడీ, నా మనసులో రాజు ఉన్నాడు. మీ కూతురంటే తలుచుకుంది, కోరుకుంది, గెలుచుకుంటేనే కదా డాడీ నేను రాజుని పెళ్లి చేసుకుంటాను. అయితే ఆలస్యం చేయకుండా ఈ వారంలోనే జరిగిపోవాలి. అలాగే డాడీ, నేను అత్తయ్యతో మాట్లాడతాను. రాజు, ఇంతమంది ముందు నిన్ను తక్కువ చేసి మాట్లాడడం నా వల్ల కాదు. ఈ పని ఎందుకు చేశావు, ఎలా చేశావని నేను అడగను. మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని మాత్రం అడుగుతాను. అది కూడా ఇక్కడ కాదు, ఇంటికి వచ్చాక మాట్లాడదాం. పదండి డాడీ.